ఇక ఎన్నూరు బీచ్ దగ్గర నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. లాస్ట్ వీడియోలో నా ఫోన్ పోయింది దొరికిందని చెప్పా కదా, అది దొరికిన తర్వాత 3 మినిట్స్ వాటర్లో ఉన్నా కానీ నా ఫోన్కి అయితే ఏ ప్రాబ్లం రాలేదు. ఇక వచ్చే దారిలో పక్కనే ఒక ఫిషింగ్ హార్బర్ ఉంటే హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. చూడండి ఎంత బాగుందంటే ప్లేసు. సో మెనీ బోట్స్ అయితే అక్కడే ఉన్నాయి అన్నమాట. నెంబర్ మేబీ థౌజండ్స్ ఉండొచ్చు. చాలా నెంబర్ ఆఫ్ బోట్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఆ ప్లేస్కి వచ్చేసి ఆ బీచ్ని, ఆ ప్లేస్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం అనమాట. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ ప్లేస్ని అంతా చూస్తుంటే ఇది ఒక రొమాంటిక్ ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. మీరు కానీ మీ లవర్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ కొలీగ్స్తో కానీ విజిట్ చేయండి. బైక్లో అయితే వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక రొమాంటిక్ ఫీల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు కంపల్సరీగా. ఇక మా వాళ్ళు దొరికింది సందర్ని ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ చేశారు. ఒక 1000s పైన ఫోటోలు దిగి ఉంటారు. మీ గ్రూప్లో కూడా ఇలా ఫోటోలు పిచ్చోన్న వాళ్ళు అయితే ట్యాగ్ చేయండి. ఇక రూమ్కి వెళ్తూ పక్కనే ఫిషింగ్ హార్బర్ ఉంది కాబట్టి ఫిష్లు అనేవి చాలా తక్కువ రేటుకి దొరుకుతాయని చెప్తే అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అసలు దారిలో చూడండి ఎన్ని ఫిషింగ్ బోట్లు అయితే ఉన్నాయో. వీటిని కౌంట్ చేయడానికి ఒక రోజు అయిపోయేలాగా ఉంది. అసలు చూస్తుంటేనే చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక చేపల దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు అసలు ఎంత బాగా బుట్టలు అల్లేసి ప్రతి బుట్టలో రకరకాల చేపలను అయితే ఉంచారనమాట. ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చేపలను అయితే ఉంచారనమాట. కనీసం నాకు ఆ చేప పేరు కూడా ప్రాపర్గా తెలియదు. ఇక్కడైతే అన్ని రకాల చేపలు దొరుకుతున్నాయి. రేటుకి వచ్చేసరికి మనకు బయట దొరికే రేటు కంటే చాలా తక్కువ రేట్ అండి. అది కాక క్వాలిటీ కూడా ఎక్కువ ఉంది. క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తున్నారనమాట మనకి. రకరకాల చేపలు అయితే ఈజీగా దొరికేస్తున్నాయి. మేమైతే రొయ్యలను అయితే తీసేసుకున్నాం అనమాట. అలాగే వేరే చేపలు కూడా తీసుకున్నాం. ఆ పేరు నాకు ప్రాపర్గా తెలీదు. అవి దాన్ని కట్ చేసి ఇస్తారా అని ఆంటీ గారిని అడిగితే ఆంటీ గారు పర్లేదు మేము కట్ చేసి ఇస్తామని బాగా అన్నారనమాట. వాళ్ళే చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సినట్టుగా కట్ చేసి అయితే ఇచ్చేశారు. ఆ రొయ్యల్ని ఆ చేపలను తీసుకొని అయితే ఇంటికి వెళ్ళేసి బేబర్స్తో కుక్ చేసుకున్నాం అనమాట. మీకు నియర్ బై ఈ ప్లేస్ చాలా నియర్ బై అయితే ఇక్కడికి వచ్చేసి మీరు చాలా తక్కువ రేట్లో చేపలు అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. రోడ్డు మీద వెళ్ళే దారిలో కొత్తగా ఏదో కార్లు అయితే నాకు ఈ టైప్ తెలియదు కానీ చాలా కొత్తగా అనిపించింది, అందుకే వీడియోలు తీశాను.